హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వెజ్ స్టీమ్డ్ మోమోస్ అండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మోమోస్ చేయమని అడిగారు. సో ఈరోజు మోమోస్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకొని 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ వేసుకొని 1 మినిట్ పాటు సాట్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ 1 కప్ వేసుకొని మొత్తాన్ని ఫ్రై అవనివ్వండి. కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1 కప్ వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. కొంచెం ఈ వెజిటేబుల్ స్పీడ్గా కుక్ అవటం కోసం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టండి. మూత పెట్టాక 1 మినిట్ తర్వాత మూత తీసాక కొంచెం వెజిటేబుల్స్ కొంచెం స్పీడ్గా కుక్ అయిపోయాయండి. ఇందులోనే 1/2 స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని 1 మినిట్ పాటు టాస్ చేసుకోండి. ఇలా కొంచెం వెజిటేబుల్స్ కలర్ చేంజ్ అయిపోయి కుక్ అయిపోయాక వేరొక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మోమోస్లోకి స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అదే ప్యాన్లో 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని 2 టొమాటోస్ వేసుకొని 4 లేదా 5 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం టొమాటోస్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేయండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే కొంచెం టొమాటోస్ ఇలా సాఫ్ట్గా అవుతే తీసేసి మిక్సీ పట్టేయండి మొత్తాన్ని. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 2 గ్రీన్ చిల్లీస్ వేసుకొని 1 మినిట్ పాటు సాట్ చేసుకోండి. తర్వాత ఈ టొమాటో పేస్ట్ని వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయాక 1 స్పూన్ దాకా ఒరిగానో, తగినంత సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తాన్ని టాస్ చేసుకోండి. ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ దాకా వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి. వాటర్గా లేకుండా కొంచెం ఇలా థిక్ అయిపోయాక పెరి పెరి మిక్స్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అంతే అండి, వేరొక బౌల్లోకి తీసేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మోమోస్ కోసం డఫ్ రెడీ చేసుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని 1 కప్ దాకా మైదా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. మరీ లూజ్గా కాదండి, కొంచెం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. తర్వాత ఆ పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత వీటిని బాల్స్ లా తీసుకొని చపాతీస్ లా చేసుకోండి. మరి మందంగా కాదండి, పల్చగా చేసుకోండి. ఒక రౌండ్ గిన్నె తీసుకొని ఇలా రౌండ్ షేప్స్ చేసుకున్నాక అందులోనే మనం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇలా మోమోస్ షేప్ చేసుకోండి. వన్ బై వన్ ఇలా షేప్స్ చేసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకొని ఒక ఇలా స్టీమ్ చేసుకోవడానికి ఇలా బెజ్జాల గిన్నె తీసుకొని 1 బై 1 మోమోస్ పెట్టుకున్నాక వేరొక ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఈ మోమోస్ పెట్టేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ అవనివ్వండి. 15 మినిట్స్ తర్వాత మూత తీస్తే మోమోస్ రెడీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.